హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలైనా లైఫ్ మన జీవితం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి కృష్ణవేణి బండి గారు, చందూజీ అండ్ ముటుకూరి నాగలక్ష్మి గారండి. వీళ్ళ ముగ్గురు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్. అండ్ ఈ వీడియో గివ్ అవే క్వశ్చన్స్ కోసం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే, ఈ హైదరాబాద్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ మీ అందరికీ ఐడియా ఉంటే ఒక 5-6 months బ్యాక్ నేను పెట్టాను. అప్పుడు నాకు ఆల్మోస్ట్ ఎండ్లో తెలిసింది అండ్ వీడియో చూసిన చాలామంది కూడా అడిగే టైంకి క్లోజ్ అయిపోయింది. సో ఈసారి ఎంక్వైరీ చేసి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయగానే వెళ్ళాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎగ్జిబిషన్ నెక్స్ట్ 1.5 months వరకు ఉంటుందండి. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ మే వరకు ఉంటుందని చెప్పారు. అండ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. అంటే 10 వరకు ఎక్స్టెండ్ అవుతుంది, బట్ 9 వరకు అన్నమాట. సో నా పర్సనల్ సజెషన్ అయితే కనుక 3 అన్నారు కానీ అరౌండ్ 5కి వెళ్ళండి, ఆఫ్టర్ 5. ఎందుకంటే 3 to 5 కొన్ని షాప్స్ క్లోజ్లో ఉంటున్నాయి, అన్నీ ఓపెన్లో ఉండట్లేదు. అండ్ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లోకి వస్తే, హౌస్ హోల్డ్ ఐటమ్స్ నుంచి లైక్ బ్లాంకెట్స్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు, ఈవెన్ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. అండ్ బార్గెనింగ్ కూడా ఉంది, అన్నీ ఫిక్స్డ్ కాదు. కొన్ని మాత్రానికి అంటే 1000కి 3 కుర్తీస్, 1000కి 2 కుర్తీస్ ఇలాంటివి పెట్టినవి మాత్రమే మనం ఫిక్స్డ్. మిగిలినవన్నీ కూడా బార్గెన్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ ఫిక్స్డ్ అయితే ఫిక్స్డ్ రేట్ అని రాస్తున్నారు, మిగిలినవి మనం బార్గెన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ వచ్చి, నేను కృష్ణపట్నం రెస్టారెంట్ వీడియో చేశాను కదా, అందులో మీకు ఫుడ్ ఐటమ్స్ అవి చూపిస్తున్నప్పుడు మధ్యలో ఒక ప్లేట్ సపరేట్గా ఆనియన్ విత్ లెమన్ కూడా క్లియర్గా ఎక్కువసేపే చూపించాను. అందులో టోటల్గా ఎన్ని లెమన్ స్లైసెస్ ఉన్నాయి, అంటే ఎన్ని నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి, ఇది నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఇదే 1000కి 3 piece సెట్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించిందే నేను. అండ్ మేము కూడా తీసుకున్నామండి. మీ అందరికీ తెలుసు కదా, నేను ఎగ్జిబిషన్కి ఏదైనా వెళ్ళి నచ్చి కొనితే కనుక అది నేను కంపల్సరీ ఏం కొన్నానని కూడా చేస్తున్నాను. సో మోస్ట్లీ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ అస్సాం సిల్క్ శారీస్, ఈ శారీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 5000-6000 చెప్తున్నారు, బట్ బార్గెనింగ్ అవైలబుల్ ఉందని చెప్పారు. కంచిపట్టు ఆ టైప్ అయితే లేవు, బట్ వేరే అంటే లైక్ వేరే పట్టు శారీస్ ఉంటాయి కదా, సిల్క్ మిక్స్చరు, బెనారసి లాంటివి, అలాంటి పట్టు టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అండ్ సోఫా సెట్స్ అయితే కనుక స్టార్టింగ్ అరౌండ్ 600 to 650 అని చెప్పారు. ఇంకా మనకి ఈ డెకోర్ ఐటమ్స్ అంటే ఫ్లవర్ వేస్, కప్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ చైన్స్ అంటే లైక్ మనకి పర్ల్ సెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ పర్ల్ సెట్స్, చైన్స్ ఇలాంటివి, ఇంకా చోకర్ సెట్స్, రింగ్స్ అలాంటివి ఉన్నాయి. జెంట్స్కి అయితే కనుక లిమిటెడే ఉన్నాయండి, జస్ట్ ఇలాంటి కుర్తా టైప్ ఉన్నాయి. మీకు ఐడియా ఉంటే నేను ప్రీవియస్గా వెళ్ళినప్పుడు కూడా మా హస్బెండ్కి, బాబుకి సేమ్ ఒకేలాంటివి బార్గెన్ చేసి మా బాబుకి 250కి అండ్ ఐ థింక్ మా హస్బెండ్కి 400కి తీసుకున్నట్టున్నాను. ఇవి ఓన్లీ నైట్ వేరు, మ్యాక్సిమం ఎక్కువ లేడీస్ కలెక్షన్ అండి. అందుకే మీకు హ్యాండ్లూమ్స్ లేడీస్ ఎగ్జిబిషన్ అనే ఎక్స్పో అనే పెట్టారు, వాళ్ళు పెట్టడం కూడా. ఇలా జీన్స్ పైన టాప్స్ వచ్చేటప్పటికి 300-350 అలా చెప్తున్నారు. సో అవి కూడా మనం తగ్గించి అడగచ్చు. శారీస్ కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మెటీరియల్స్ వచ్చి 1200-1000 అలా ఉన్నాయి. సో అవి కూడా మనం బార్గెన్ చేయొచ్చు. నైట్ వేర్, ఇంకా మనకి ఫుడ్ ఐటమ్స్ అంటే ఈ ఉంటాయి కదా, ఫ్రైస్ ఇలాంటివి, సోంపు, పికిల్స్, ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఏ ప్లేసెస్ నుంచి అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏ అంటే లైక్ ఏ హ్యాండ్లూమ్ వాళ్ళు అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు. మనం అక్కడ మీ శారీస్ చూసి కూడా తీసుకోవచ్చు. కొన్ని చోట్ల లైట్ బ్లింక్ అవుతుంది, సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్టినటువంటి లైట్స్ అన్నమాట. సో చాలా వరకు అయితే బాగున్నాయండి. ఈవెన్ లాస్ట్ టైము నాకు నచ్చి కొన్నాను, మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పట్టువి చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈసారి కూడా నాకు చాలా నచ్చాయి. డెఫినెట్గా నేను ఇంకొక విజిట్ కూడా చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, మనం ఫస్ట్ గివ్ అవే విన్నర్స్ని సెలెక్ట్ చేసి ముగ్గురికి ఆల్రెడీ పంపించాం కదా, దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను సర్ప్రైజ్ రియాక్షన్ గిఫ్ట్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పి వీడియో చేశాను.
అందులో నేను రమాదేవి గారికి పంపించినటువంటి శారీ అండ్ టాయ్స్ కూడా పంపించా కదా, ఎలిఫెంట్ టాయ్, ఆ ఎలిఫెంట్ టాయ్ కలర్ ఏంటి? సో శారీ కలరు అండ్ ఎలిఫెంట్ టాయ్ కలర్ ఏంటి రమాదేవి గారికి పంపించింది? ఇది నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సెట్స్. యాక్చువల్లీ బ్రేస్లెట్స్ కలెక్షన్ బాగా నచ్చిందండి నాకు. స్టార్టింగ్లో మీరు ఎంటర్ అవుతున్నప్పుడే రైట్ సైడ్ ఏమో ఈ ఫ్యాన్సీ యాక్సెసరీస్, హెయిర్ క్లిప్స్ ఇలాంటివన్నీ పెట్టారు. అండ్ లోపలికి వెళ్ళేటప్పటికి మీకు అన్నీ లైన్గా మీకు క్లియర్గా, అంటే దేనికి దానికి క్లియర్గానే ఉంటుందండి స్టాల్స్ అన్నీ కూడాను. ఇందాక చెప్పినటువంటి పర్ల్స్వి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక షాప్లో ఉన్నాయి. సో బ్రేస్లెట్స్ వచ్చి 300, 350 అలా చెప్తున్నారు. బట్ మనం బార్గెయిన్ చేసి 250కి తీసుకోవచ్చు. సో మేమైతే 250కి తీసుకున్నాం కూడా. ఒక బ్రేస్లెట్ తీసుకున్నారు మా నైబర్. ఇదిగోండి, ఇవే నేను చెప్తున్నటువంటి బ్రేస్లెట్ కలెక్షన్స్. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి, చిన్న కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్నాయి అన్నమాట. సో మేము బ్రేస్లెట్ అయితే కనుక 250 రూపీస్కి బార్గెయిన్ చేసి తీసుకున్నాము. అండ్ వీటితో పాటుగా ఇందాక నేను చెప్పినట్టుగా డెకార్ ఐటమ్స్, అంటే యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా, యాంటిక్లో కూడా పాతకాలంవి సైకిల్ అవ్వచ్చు, ఈ ఫ్లవర్ వైజ్ డెకార్వి, అలాంటివన్నీ ఆల్మోస్ట్ యాంటిక్ రిలేటెడ్ అన్నీ కూడా పెట్టారు. యాక్చువల్లీ లాస్ట్ టైం మీద ఈసారి యాంటిక్వి ఇంకొంచెం కలెక్షన్ పెంచారు. సో అవి కూడా ఎవరికైనా హోమ్ డెకార్కి కావాలి అంటే కనుక డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయొచ్చు, ఒకసారి వెళ్ళి చూడండి. వీటితో పాటు ఈ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం కజ్జికాయలు చేసుకునేవి, అలా దొరకని ఐటమ్స్ కూడా ఇలాంటివి చాలా అంటే చాలానే పెట్టారు. సో ఎవరైనా కావాలి అంటే కనుక ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా లొకేషన్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చి కొండాపూర్ హైటెన్షన్ లైన్, రాఘవేంద్ర కాలనీ ఎండ్. లొకేషన్ నేను మ్యాప్లో పిన్ చేస్తాను. డైరెక్ట్గా ఆ పిన్ ప్రకారంగా మీరు వెళ్తే లొకేషన్కి రీచ్ అవుతారు. అండ్ ఇప్పుడు నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా ఈజీ క్వశ్చన్ ఇప్పుడే చెప్పాను నేను. సో మేము బ్రేస్లెట్ని ఎంతకి బార్గెయిన్ చేసి తీసుకున్నాము, ఇది నా లాస్ట్ క్వశ్చన్ అండి. సో మీ అందరికీ కూడా గివ్ అవే ప్రాసెస్ తెలుసు కాబట్టి ఓకే. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆ గివ్ అవే విన్నర్స్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇలా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సో లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కాంటెంట్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఎవ్రీ వీడియో కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ ఎగ్జిబిషన్ వీడియో మీద డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ అన్నీ నేను యాడ్ చేసుకొని సెకండ్ వీడియో చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ అలానే మీరు ఇంకేదైనా కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలాంటి ఎగ్జిబిషన్ వీడియోసే కాకుండా చాలా మంచి కాంటెంట్ కూడా ఉంది మన ఛానల్లో. సో అవన్నీ కూడా ఒకసారి పాసిబుల్ ఉంటే కనుక చూడండి. అండ్ తెలిసిన వాళ్ళకి కూడా రిఫర్ చేస్తూ ఉండండి. అండ్ రిఫర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సపోర్ట్ అందిస్తున్నందుకు. వన్స్ అగైన్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ టేక్ కేర్ అండ్ బాయ్.